వరంగల్ జిందగీ 20,000 సబ్స్క్రైబర్లు. ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకు బోనస్ కింద ₹1,00,00,000. ఏమైంది? అరే ఏమైందంటే ఓ మనిషి ఏమైంది గట్ల చూస్తాను అంతా బిత్తిరి. ఏమైంది కాదే, ఇగో ఇన్సూరెన్స్ వాళ్ళు బోనస్ కింద చచ్చిన వాళ్ళకు ₹1,00,00,000 ఇస్తారట్లే. ₹1,00,00,000? అయితే పెనిమిటి ఇగో నువ్వు చచ్చినట్టు యాక్టింగ్ చేయి, వాళ్ళు వచ్చి ₹1,00,00,000 ఇస్తాడు, మనం పొట్టు ఎంజాయ్ చేయొచ్చు. ఏం ప్లాన్ చేసినవే, నేను ఇప్పుడే చచ్చినట్టు చేస్తా, ₹1,00,00,000 దొబ్బుదాం. బాబు బిడ్డ చీకటి అవుతుంది, అల్లుని తీసుకుపోయే ముందు కాళ్ళ మీద కొట్టాలి. చూస్తే పెద్ద మనుషులు ఎవ్వరు కనబడతలేరు, నేనే పోయి 2 కర్రలు తీసుకొస్తా. అరే వాళ్ళు పట్టుకోరా. సరే పట్టుకుంటా. నువ్వు బావా మనం మందు ఎప్పుడు తాగుతాము ఇక బావా. గాధా మగమ ఏ ఉక్కమ్మా, అల్లుడు 10 లక్షలు నమ్మితే నాకు చెప్పకుండా పోతావా? ఇట్లా నాకు కసి తీర్చుకుంటా. దీన్ని చెప్తూనే ఉన్నా కదా బాబు, ఇక వద్దుండ రాదే. అయ్యో అబ్బా బాబు ఇక చాలు బాబు. చేతులు నొప్పి పెడతానేరా బాబు. ఇంకో ఆచారం కదా బిడ్డ, ఇంకో ఆచారం ప్రకారం అల్లుడిని ఇక్కడనే సగం గాలి పెట్టాలి. నేను పెట్రోల్ అగ్గిపెట్ట తీసుకొస్తా చూడలే. అబ్బా ఓ బాబా లే, నేను పిట్టలు తాగి పెడతారట. బాబా నిన్ను గాలి పెడతారా? చచ్చిపోతుంటా. నువ్వు బతికే ఉన్నారా? కొట్టు అయ్యా. అబ్బా నీ అబ్బా, నువ్వు నీ అయ్య కలిసి నన్ను చంపుతా అనుకుంటా. అలా నిజంగా నువ్వు చచ్చిపోలే. నువ్వు ఇదెందుకు వచ్చిండ్రా? ఇన్సూరెన్స్ పైసలు ₹1,00,00,000 సత్తతే అని అంత యాక్టింగ్ చేస్తానమ్రా. నేనుండేది ₹1,00,00,000. నాకు 10 లక్షలు ఇవ్వాలి మరి. ఏంటి మమ్మీ ఎవడు? 10 లక్షలు అందరికి చెప్తాను, అన్ని తీపుతాయి. ఇస్తా అక్క. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. చిన్న బావని పడుకోమనే. ఏమో పోరా, అత్తాలే పడుకోమనే. అరే ఎట్లా చచ్చిపోయినా శంకర్ గాడు? ఏమో అండి తెలియదు. అరే శంకర్గా నువ్వు ఎప్పటి నుంచో చస్తావు అనుకున్నారా, కానీ ఇప్పుడు చచ్చినావు. నీ పెళ్ళం యాపిల్ పండులాగా ఉంటుంది. ఇక నువ్వు లేని రోటు నేను తీసుకుంటా. ఇక అమ్మ నా కర్రె నా బొడ్డు దొంగ నా కొడక, నీ కన్ను నా పిల్ల మీద పడ్డదారా? ఏడవకు, బాధపడకు, నేనున్నా కదా నీకు. అరే నువ్వెందుకుంటావు నా పిల్లానికి తోడు? నీ ముఖము బొట్ట లేకుంటే మంచిగా ఉండదు. నీ నుదుట బొట్ట అవుతా నేను. అరే పొద్దున్న నుంచి ఏమైనా తిన్నావా? థమ్సప్ తాగుతావా? స్ప్రైట్ తాగుతావా? ఏం తినకుండా తాగకుండా అట్లా ఏడవద్దు. ఈ చచ్చిపోయిన ఇంట్లో తినుకుంటే తాక్కుంటే ఆడతారా? నలుగురు ఏమనుకుంటారు? ఓ పిల్లగా నీకేమైనా కావాలనా?
నా బామ్మ ఉచ్చ తాగుతారా నీకెందుకు బే? మా వాళ్ళు బతుకున్నా కొంచెం ఒక బాటిల్ కూడా తెప్పేలే నువ్వు మన తెప్పిరా అదే బాటిల్ బావా ఓ బాడుకో బావ ఇవ్వరా నీకు కాదా గాడు బావ ఇట్లయితారా నీ బావ బతికే ఉంది వచ్చిన అనుకుంటావా ఇంతే నేను చంపుతాను నోరు ఏడు నన్ను కాకపోతే ఎవరిని అంటాడు బావ అని ఉన్న బావ పోనేవా ఎట్ట చచ్చి పూడుతున్నాడు మేము పూడదాం మేము కాల పెడతాం మాదే గ్యాస్ ఉంది వేయండు మిత్రుడా అది గ్యాస్ అయినా కాదు పెట్రోల్ పూడ్చుడు అంటే ఎట్లా చనిపోయిండు అని. ఎట్లా చచ్చిపోయిండు అంటే రాత్రి చచ్చిపోయిండు నేను ఎట్లా అని చెప్పాలా మీకు అయినా మీరెవరు ఎల్లారుకు వనక్కము నాందా సెందిల్ రాగమను నేందా ఇన్సూరెన్స్ ఆఫీసర్లము మీ వీటికి వచ్చినాము అమ్మా ఇన్సూరెన్స్ ఆఫీసర్లా మీరు బాబా ఇన్సూరెన్స్ ఆఫీసర్ అట్లే ఓ బాబా అరే అరే ఆగు దూరితే అది చంపుతాను నీకెందుకు వస్తాను నువ్వు ఊక ఆయన చచ్చిపోయిండు వచ్చిర్రా బాంచను నీకు ఏం కావాలి నేనే కావాలన్నట్ట సార్ తెచ్చి ఆగు మీకోసమే చూస్తానా మీ దగ్గర పైసలు దాచిండట కదా ఎంతగానో దాచిండు చెప్పరా వచ్చారా నా దేవుడు ఎన్ని పైసలు కట్టిండో మీ దగ్గర మా దేవుడు దాచిన పైసలు ఎప్పుడు ఇస్తారు ముందు కదా పైసలు ఇవ్వండి చాలు ఆ ఎచ్చలు అప్పు ఉన్నది కట్టుకుంటా నీ మొఖానికి 5 లక్షలు కొడుతారు మళ్ళీ నీకు అప్పు కట్టుకుంటున్నాను వారదత్తా నీకెందుకు ఇస్తాం రా అయినా సార్ నాకు ఎందుకో డౌట్ వస్తాను సార్ నిజంగా చచ్చిండో టెస్ట్ చేయాలా. ఏమిరా బాలరాజు నువ్వు ఆడ చూడు ఆ ముఖం చూడు చిన్న పిల్లగాని మాదిరి ఉండదే గట్లా మాట్లాడతావేంది నువ్వు నిజంగానే చచ్చి పూడ్చినాడు రా అబ్బా బొగ్గుపై తీరే ఉండవు నల్ల బంగారం నా పచ్చ నాకు కుట్టవయ్యా నీకు పుణ్యం ఉంటుంది మీ పైసలే కావాలి మా పైసలు ఎవరు అడుగుతాను అనుకుంటాను మా కూడా అడుక్కుంటా నేను నీ అడుక్కోలేదు నువ్వు అడుకున్నా అని అడుకుంటా అడుక్కుంటావు నీ బతికి ఎప్పుడు అడుక్కుంటాను నా మీద పడి ఎడతాను ఏం చేస్తావు బాబు సార్ గది గంట పొడుగున్నాయి సార్. అదేంద్రా అదే ఈఫిల్ టవర్ మాదిరి అట్లా మొలుసుండదే సార్ సత్తే నరాలేవంటే సార్ అది పెద్ద నరం గంతగా మలిసింది సార్. నాకేదో డౌట్ వస్తాను సార్ టెస్ట్ చేయమంటారా. అబ్బా కనిపెట్టిందా ఓ చిన్న బాబు చూడండి సార్ ఓ చిన్న బాబు చూడండి సార్ చూడండి 10 లక్షలు చిన్న బాబు చూడండి సార్ నాకు ఎందుకో డౌట్ వస్తాను సార్ వీళ్ళ మీద. మనం దీని గురించి టెస్ట్ చేస్తాం సార్. ఇదేందో నాకు తెలవాలి. చిన్న బాబు తలక వలిగింది చందమామ నేనా బావ ఆయన ముద్దు మొక్కపడా నీకెందుకురా నా పైసలు నాకు ఇయ్యక నీకు నీకెందుకురా ఏ ఊకరా ఇందా కొంచెం 10 లక్షలు అంటారా ఏంది నీ 10 లక్షలు పాడుగాను మా దేవుడు ఎంత కట్టిండో ఆ పైసలు మొత్తం మాకేయింది. ఇస్తాం నీ మొగడు నిజంగా చచ్చిండా అబద్ధంగా చచ్చిండా మాకు తెలియద్దా. ఇన్వెస్టిగేషన్ చేసినాక మేము ఇస్తాం. కొయ్యన్నావు చెప్తే సచ్చిండే బతికిండే అనేది సచ్చిండి బొందగడలో పెట్టింది దానికి నాకు పెళ్లి చేయండి. అరే బాలరాజు అదేందో మనం తర్వాత ఇన్వెస్టిగేషన్ చేద్దాం కానీ యో పిల్లకాయ అదేందో చెప్పాయి నాకు అది ఎందుకు చెప్తే ఉన్న పైసలు తగ్గిపోతావు నేను చెప్పా అయితే నేను ఇయ్యా ఒప్పిస్తావా కూడా నోర్మి వాళ్ళు ఇచ్చే పైసలు కూడా గొడవగొట్టేటట్టు ఉన్నావు కదా నీ దొంగ ముఖం కూడా దొంగ పడుకో మీ బాంచను సారు ఇంకా వాడు పిచ్చోడు గారు గట్లనే మాట్లాడతారు. మీకు దండం పెడతా ఇక మా దేవుడు కట్టిన పైసలు మాకు ఇచ్చిపోండి. ఏదో ఒక మేనేజ్ చేయరా చేసినది చేసి చూస్తాను మళ్ళా. సార్ ఇది వానాకాలం కదా వానాకాలంలో వీడి దర్శే బదులు వాణి మంచిగా తడిపినట్టున్నారు సార్. అందుకే మరిచెట్టు పెరిగింది. దాని కూడా ఊతావారా మరి నీకు ఎందుకురా నీకు అవసరం పైసలు ఇచ్చిపోగా నీకు ఎందుకు దాని గురించి నీకెందుకురా స్థితుతో అంటాను ఇన్వెస్టిగేషన్ తొత్తగా మీకు పైసలు కావాలంటే ఆడు చచ్చినాడో లేదా అని మాకెట్లా చెప్తారా. రే బాలరాజు నువ్వు టెస్టింగ్ చేయరా. సరే సార్. రే నేను చూడ అన్నది ముఖం రా మరి సెట్టింగ్ చూస్తావే. సరే సార్. సార్ నిజంగానే వచ్చింది సార్ వీడు ఎత్తలేడు. సరే మరి
నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను 10 మంది మొత్తుకుంటా నన్ను కోటింటి నువ్వు పైసల కోసం యాక్టింగ్ చేస్తావా? నీ వల్ల నీకు పైసలు కూడా ఇయ్యరా? నీ ఉన్న ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేస్తా. ఇన్సూరెన్స్ అమౌంట్ చేసిన వారు నువ్వు నీ సోదరి ముఖం కాల పైసలు రాకుండా చేసినావు కదా, కాసేపు ఉపయోగపడి సత్తువా? పైసలు ఎక్కడికి పోతే ఇలా జీవితం మీద అమ్మో అమ్మో బుడ్డే అట్లా నా పాయచ్చిన అప్పు కట్టుకుంటున్నావు. ₹1 కోటి పోయినాయి. ₹1 కోటి పోయినాయి. ₹1 కోటి నేనున్నగా ఉన్నావు అక్కడ. నీకు తప్పసేపు అన్నగా అన్న నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. అంత అంటానమ్మా, కాసేపు ఉపయోగపడి సత్తువా? అసలు సత్తేనే కదా మరి ఇంతసేపు చేసింది. యాక్టింగ్. నా 10 లక్షలు ఎక్కడికి పోలేదు అనమాట. పైసలు కాదే ₹1 కోటి. ₹1 ఎక్కడి? అది కాదే బాపు, వీడు సత్తే ₹1 కోటి వస్తాయి కదా, ఆడి చేరి అన్ని అప్పులు కట్టుకుందాం అనుకున్నా. వీడేమో ఇన్సూరెన్స్ ఆఫీసర్ ముందు దొరికి సచ్చిండు. ఈ దరిద్రుడు ఎందుకు పనికిరాడు? అరే నిజంగా దేనికి పనికిరాడు?